అదే నమస్కారం. బంగారానికి సంబంధించి రేపు ఊహించిన విధంగా తగ్గటమో పెరగటమో జరిగింది. నా అంచనా కరెక్ట్ అయితే బంగారం పెరిగిద్ది. ఎందుకంటే మార్నింగ్ స్టాక్ మార్కెట్లు ఒక సమయంలో పెరుగుతుంటే పెరిగి మధ్యాహ్నానికి 200 పాయింట్లు మైనస్లోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా మరలా +300కి వచ్చేసింది. నేను నిఫ్టీకి సంబంధించి చెప్తున్నా. దెన్ మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ప్రసాద్ ఏమైంది సడన్గా ఏదన్నా మార్పు అన్నాడు. ఆడు దద్దు ట్రంప్ ఉన్నాడు కదరా, యుద్ధం ఆపేసామన్నాడు అని చెప్తే అవునా అని చెప్పేసి అన్నాడు. ఆడు నాకు చెప్పలేదు, కాల్ ఆప్షన్ తీసుకున్నాడు. ఆడు అంటే మార్కెట్ పెరిగిద్ది అన్నట్టు తీసుకున్నాడు రేపు మే 12 డేట్. బట్ నేనేం చేశాను, ట్రంప్ కదా నమ్మలేంలే, రేపు ఏదో కంపు చేస్తాడు అని నేను పుట్ ఆప్షన్ తీసుకున్నా. సేమ్ మే 12కో మే 19కో. తీరా జస్ట్ కొద్దిసేపు క్రితం ట్రంప్ మరలా కంపు చేశాడు. హర్మూజ్ జలసంధికి సంబంధించి వాడు ప్రపోజల్ ఏదో పెట్టాడంట. అది ఓ రకంగా స్వేచ్ఛేద వాణిజ్యానికి మొత్తం అసలు దాని మీద ఎవడ ఆంక్షలు ఉండొద్దు అన్నట్టుగా పెట్టాడంట కండిషన్స్ ఏదో. ఇరాన్ వాడు కోల్పోయిన దాన్ని ఇప్పుడు రాబట్టుకోవాలంటే ఖచ్చితంగా హర్మూజ్ జలసంధి నుంచి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి వాడు ట్యాక్స్ వసూలు చేసుకోవాలి. వాడు దానికైతేనే సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు కనుక చేయకపోతే యుద్ధం మరలా మొదలైంది. ఈసారి 2 రెట్లు ఇప్పటివరకు అయితే జరిగింది యుద్ధం, దానికి డబుల్ స్ట్రైక్స్ పడతాం అంటున్నాడు ట్రంప్. ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు కంపు. సో రేపు మార్కెట్ కుదేలేద్దని అనిపిస్తుంది. ఒకవేళ రేపు ఎర్లీ మార్నింగ్లో దానికి పాజిటివ్ కనుక ఇండికేషన్ వస్తే చర్చలు సఫలమవుతున్నాయి, ఇరాన్ కూడా ఒప్పుకుంది అంటే కూల్. లేదంటే రేపు మార్కెట్ పడుతుంది, గట్టిగా పడిద్ది. ఆ మూమెంట్లో బంగారం వెండి అన్నప్పుడు వెండి గురించి నేను మాట్లాడదలుచుకోవట్లే, బంగారం మాత్రం పెరిగిద్దని అనిపిస్తుంది నాకు. ఒకవేళ మరల ఒకసారి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి అనుకోండి, క్రూడ్ ఆయిల్ ధరలు గట్టిగా పెరిగితే మరి బంగారం కూడా పడవచ్చు. సో రేపు ఒక్కసారి మార్నింగ్ ఎర్లీ అవర్స్లో బంగారం రేటు విషయంలో మనం మాట్లాడుకుందాము. పడినట్టు ఉందనుకోండి, హ్యాపీగా వెళ్ళి కొనుక్కోండి. ఎందుకంటే యుద్ధాన్ని కంటిన్యూ చేసే ఆ దమ్ము ధైర్యం ఈరోజు ట్రంప్ దగ్గర లేదు. కాబట్టి కంపు చేస్తున్నాడు. వాడి దగ్గర ఉన్నది మొత్తం ఆల్రెడీ అయిపోయింది. ఇజ్రాయెల్ కూడా చాలా బాబు అంటుంది. ఇరాన్ వచ్చేసి నేను దేనికైనా రెడీ అంటున్నాడు. బట్ వాడి దగ్గర అంత మేత లేదు. సో మరి కొద్ది రోజుల్లో ఆగిపోయింది యుద్ధం. బట్ మెయిన్ వైల్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ నేను చూసారా, ఆ ఎఫెక్ట్ బంగారం మీద గట్టిగా పడింది. మొన్న మధ్య 22 క్యారెట్ గోల్డ్ 1,20,000కి వచ్చింది. ఇంతకుమించి పడకపోవచ్చు, కొనుక్కోండి అన్న. అప్పుడు కొనుక్కున్న హ్యాపీ. ఎందుకు మరలా 1,40,000 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1,38,000 దాకా ఉండే. రేపు మార్నింగ్ అయితే నా అంచనా ప్రకారం పెరిగిద్దని అనుకుంటున్నా. మళ్ళీ చెప్తాను, క్రూడ్ ఆయిల్ ధరలు కానీ పెరిగితే బంగారం పడిపోయింది. క్రూడ్ ఆయిల్ ధర స్టేబుల్గానే ఉంది అనుకుందాం, అప్పుడు బంగారం పెరిగే ఛాన్స్ అయితే ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ అయితే పడితే నేను అనుకుంటూ ఉన్నా, ఎవడ పట్టించుకుంటాడు ఈ ట్రంప్ని, ఎన్నాళ్ళ ఎక్కిది వదిలేండి అని కనుక మనలో అనుకుంటే స్టాక్ మార్కెట్లో కూడా మామూలుగా ఉండొచ్చు, లేదా పెరగడం అయితే చేయొచ్చు. ట్రంప్ని పట్టించుకుంటే ఇబ్బంది, వదిలేటరా వాడిని అనుకున్నారంటే సేఫ్ జోన్లో ఉండొచ్చు. మావాడు ప్రాఫిట్కి వెళ్తాడు, నేను లాస్ అయ్యగలుగుతా పుట్టు కల ఆప్షన్స్ వల్ల.